కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం వైభవం చరిత్ర ఆధ్యాత్మిక మహిమ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం ఒకటి. లక్ష్మీకాళీ సరస్వతి త్రిదేవత స్వరూపంగా వెలసిన పవిత్ర ఆలయం, భక్తుల కోరికలు తీర్చే తల్లి అదే కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం. ఈరోజు ఈ వీడియోలో ఈ ఆలయ చరిత్ర, మహిమ, విశేషాలు అన్ని తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్ నగరంలో ఉన్న ఈ ఆలయం ఆదిశక్తి స్వరూపమైన మహాలక్ష్మీదేవికి అంకితమైంది. ఈ దేవాలయం కేవలం ఒక ఆరాధనా స్థలం మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, భక్తి, చరిత్రలకు ప్రతీకగా నిలుస్తోంది. మహాలక్ష్మీదేవి స్వరూపం. కొల్హాపూర్ మహాలక్ష్మీదేవిని అంబాబాయి అని కూడా పిలుస్తారు. ఆమె ధైర్యం, కరుణ, సంపద, శక్తి రూపం. ఇక్కడ అమ్మవారు 4 భుజాలతో ఖడ్గం, కమలం, గద, పానపాత్రలను ధరించి దర్శనమిస్తారు. ఇది అమ్మవారి రక్షణ, సంపద, విజ్ఞానం, శక్తిని సూచిస్తుంది. ఆలయ చరిత్ర. పురాణ కథనాల ప్రకారం ఈ ఆలయం చాళుక్య రాజవంశ కాలంలో నిర్మించబడింది. కొంతమంది చరిత్రకారులు ఈ ఆలయం 7వ శతాబ్దానికి చెందినదని భావిస్తారు. ఆలయ నిర్మాణ శైలి హేమాడ్పంతి శిల్పకళకు చక్కటి ఉదాహరణ. రాతితో నిర్మించిన ఈ ఆలయం కాలాన్నే సవాల్ చేస్తూ నిలిచి ఉంది. శక్తిపీఠ మహిమ. కొల్హాపూర్ ఆలయం 18 మహాశక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన చోట్లే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఇక్కడ సతీదేవి కంటి భాగం పడిందని విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని భక్తుల నమ్మకం. ప్రత్యేకత. సూర్యకిరణ దర్శనం. ఈ ఆలయంలో ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబర్ నెలల్లో సూర్యుడు నేరుగా ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించి మహాలక్ష్మీదేవి ముఖాన్ని తాకేలా కాంతిని ప్రసరింపజేస్తాడు. ఇది ప్రాచీన శిల్పుల అద్భుతమైన ఖగోళ విజ్ఞానానికి నిదర్శనం. నవరాత్రులు మరియు పండుగలు. కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి ఆలయంలో నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ 9 రోజులు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. దీపాల అలంకరణ, ప్రత్యేక పూజలు, చండీ హోమాలు ఆలయాన్ని మరింత దివ్యంగా మారుస్తాయి. అలాగే దీపావళి, రథసప్తమి, లక్ష్మీ పూజ వంటి పండుగలు కూడా ఘనంగా జరుపుకుంటారు. భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, కుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని, వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుందని, మనశ్శాంతి లభిస్తుందని గాఢమైన విశ్వాసం ఉంది. దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఆలయ నిర్మాణ శైలి. ఆలయం నలుపు రాతితో నిర్మించబడింది. గర్భగుడి, మండపాలు, స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ప్రతి శిల్పం ఒక కథను చెబుతుంది. దేవతలు, యక్షులు, గంధర్వులు, పుష్పలతా నమూనాలు ఆలయానికి అపూర్వమైన శోభను అందిస్తాయి. కొల్హాపూర్ నగర విశిష్టత. కొల్హాపూర్ నగరం కేవలం ఆలయంతోనే కాదు, తన సంప్రదాయాలు, వంటకాలు, చారిత్రక కట్టడాలతో ప్రసిద్ధి. ఆలయ దర్శనం అనంతరం భక్తులు కొల్హాపూర్ చప్పల్స్, స్థానిక మార్కెట్లు, ఇతర దేవాలయాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక అనుభూతి. కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి దర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభూతి. గర్భగుడిలో అమ్మవారి కళ్లను చూసిన క్షణమే భక్తుల హృదయం నిండిపోతుంది. భయం పోయి ధైర్యం పెరుగుతుంది. అమ్మవారి కరుణ ప్రతి భక్తునిపై వర్షిస్తుందనే నమ్మకం ఇక్కడ బలంగా ఉంది. ముగింపు. కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు మణిహారం. శక్తి, భక్తి, సంప్రదాయం, చరిత్ర ఆల్ కలిసిన పవిత్ర క్షేత్రం ఇది. ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించిన భక్తుడు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటాడు. అమ్మవారి ఆశీస్సులు జీవితాన్ని వెలుగులతో నింపుతాయని అనుభూతి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోలు కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై మహాలక్ష్మి.